హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. సో ఇటీవల పరకాల ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. సో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ చేసినట్టుంది, ఎందుకంటే ఆయన రాష్ట్రం కాబట్టి. చూడండి, చాలా ధైర్యం కావాలి. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్కి హస్బెండ్ అయింది. ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో. సో ఆ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికల ప్రసహనం ఏదైతే ఉందో అది కరెక్ట్గా జరగలేదు అని పరకాల ప్రభాకర్ గారు చెప్పడం చాలా సంచలనం కదా. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భార్య మంత్రి. సో మొన్న జరిగిన ఎన్నికలకు ఆయన వ్యతిరేకంగాని కాదు, ఆ ప్రక్రియ కరెక్ట్గా లేదు, అనుమానాలు వ్యక్తం చేయడం అన్నది ఇట్స్ గ్రేట్ ప్రభాకర్ గారు. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా గందరగోళంగా ఉన్నాయి. సో దాని మీద నిగ్గు తేల్చాలి ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోంది. తొత్తుగా వ్యవహరిస్తోంది అని సామాజికవేత్తలు, మేధావులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు శేషన్ లాంటి మహానుభావుడు ఎంత అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ నడిచింది ఆయన హయాంలో. అలా ఎవరు ఉండట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి తొత్తుగానే ఉంటున్నారు. ఏంటండి ఎన్నిక, ఎందుకు ఇంకా ఎలక్షన్స్ ఈ విధంగా జరిగితే? అంటే ఉదయం నుంచి 5 గంటల వరకు కొన్ని ఓట్లు పడితే, సాయంత్రం 5, 6 నుంచి రాత్రి 12 గంటల వరకు కొన్ని వేల ఓట్లు ఎలా పడతాయి? అంటే ప్రతి 15 సెకండ్లకు 10 సెకండ్లకు ఒక ఓటు పడింది ఆంధ్రప్రదేశ్లో. ఎలా పడుతుంది? మిషన్లా, మనుషులా? కనీసం లోపలికి వెళ్ళటానికి, నడవడానికి టైం పడుతుందే. బూత్లో ఆ చాటుకు వెళ్ళి ఎలా వేస్తారండి సెకండ్స్లో ఓటు? సో ఇప్పుడు కూటమి గెలుపు కాదు, దొంగ మార్గంలో గెలిచారు వీళ్ళు అన్నది ఇప్పుడు వాదన. నేను ఎప్పుడు అనలేదు ఆధారం లేకుండా మాట్లాడకూడదు అనే చెప్పాను నేను. కానీ ఇప్పుడు పరకాల ప్రభాకర్ వీళ్ళంతా మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు కూడా అనుమానం వస్తుంది. కూటమి ప్రభుత్వం గెలుపు ఇది సరి అయిన గెలుపు కాదు. ఎలక్షన్ కమిషన్ నిగ్గు తేల్చాలి. చూడండి ఒకసారి, వీవీప్యాట్స్ ఎందుకు అరేంజ్ చేశారు? స్లిప్లు ఎందుకు కాల్ చేశారు? ఏం జరుగుతోంది? దీని మీద నిగ్గు తేల్చాలి దయచేసి అందరూ అడుగుతున్నారు.